హలో అండ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే పెసరపప్పు తోటకూర కలిపిన పప్పు అండి. రండి పప్పు ఎలా చేశానో చూసుకుందాము. ఇది తోటకూర అండి. ఇవి 2 కట్టలు ఉన్నాయండి. నేను బాగా కడిగి శుభ్రం చేశాను. వాటిని ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందామండి. అంతవరకు ఒక బౌల్లో ఒక 1.5 గ్లాసు టీ గ్లాస్, చిన్న గ్లాస్తో 1.5 గ్లాసు పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. ఇందులో ఓ అర గ్లాసు కందిపప్పు వేస్తున్నానండి. రెండింటిని బాగా కలిపి ఓ 2-3 సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కోవాలండి. చూడండి 2-3 సార్లు కడిగాను. పప్పు ఎంత నీట్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి షిఫ్ట్ చేద్దామండి. ప్రెషర్ కుక్కర్లో పప్పు తీసుకున్న తర్వాత ఇందులో సరిపడా నీళ్లు పోయండి. ఆ టీ గ్లాస్తో మెజర్ చేసుకుంటే ఒక 6-7 గ్లాసెస్ పడుతున్నాయి అనుకోండి. ఇందులో ఓ రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే ఓ అర చెంచా పసుపు కూడా వేసుకోండి. మా బాబు హెల్ప్ చేస్తానంటున్నాడండి, అతనే ఈరోజు కుక్. చూడండి ఇందులో ఓ చిన్న అల్లం ముక్క వేసాను. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు. ఇందులో టీ స్పూన్ నూనె వేసానండి, పప్పు బాయిల్ అయ్యేటప్పుడు బయటికి రాకుండా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఓ 5-6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందామండి. చూసారా, స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు మనము 2 ఉల్లిపాయలు, ఓ టమాటా, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుందాము. దాని తర్వాత ఒక ప్యాన్ వేడి చేసుకుందామండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుందామండి. ఇందులో నేను 2 ఇలాచీలు, చిన్న దాల్చిని ముక్క, 2 లవంగాలు వేసానండి. ఓ బిర్యానీ ఆకు వేయండి. ఇవి కొద్దిగా వేగాక ఇందులో చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసేయండి. వీటిని బాగా దూరగా వేయించండి. ఏ కర్రీకైనా ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. నేను తోటకూరని సన్నగా కట్ చేయాలన్నాను కదా, చూడండి నేనైతే చాపర్లో వేసానండి. మరి బాగా ఫైన్ అయిపోయింది. మీరు చేతితో కట్ చేస్తే కొద్దిగా విడివిడిగా ఉంటుందండి. ఇందులో నేను ఓ పావు చెంచా పసుపు వేసానండి. ఆల్రెడీ మనం పప్పులో వేసాము, సో ఇందులో కొద్దిగానే వేస్తున్నానండి. వేసి కొద్దిగా వేయించుకోండి. చూడండి ఉల్లిగడ్డలు బాగా మగ్గాయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టిన టమాటా వేసి వేయించుకుందాము. దీన్నంతా కలపండి ఒకసారి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడండి టమాటాలు మగ్గడం స్టార్ట్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఓ స్పూను కారం పొడి వేసుకున్నానండి. అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసానండి. బాగా కలపండి. మిశ్రమం దగ్గర పడుతుంది 2-3 నిమిషాలలో. చూసారా, దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న తోటకూర కలపాలండి. ఈసారి తోటకూర పప్పు ఇలా ట్రై చేయండి. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇది చాలా ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడు తోటకూర మగ్గేంత వరకు ఓ 4-5 నిమిషాలు బాగా ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోండి. ఇందులో నేను ఓ టీ స్పూను ఉప్పు వేసానండి. మీరు ఉప్పు మీ రుచికి సరిపడా ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మనం మిగతా ఉప్పు కొద్దిగా పప్పులో వేసుకుందామండి. చూడండి తోటకూర అంతా మగ్గి బాగా మసాలా దగ్గర పడిందండి. ఇప్పుడు పప్పు ప్రెషర్ వెళ్ళిపోయింది కుక్కర్ది. పప్పుని చూద్దామండి. చూడండి పప్పు ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. ఈ పప్పు బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా పలుకులు ఇలానే ఉండనివ్వండి. కొద్దిగా అదే పప్పు గరిటెతో ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ ఇంకా కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ చెప్తున్నాను కదండి, మీ రుచికి చూసి అడ్జస్ట్ చేసుకోండి. చూసారా, ఇప్పుడు ఆ బాయిల్ చేసిన పప్పుని ఈ దగ్గరగా అయిన తోటకూర మసాలా ఉంది కదండి, అందులో కలుపుకుందామండి. కుక్కర్లో కొద్దిగా పప్పు ఉంది, కొద్దిగా నీళ్లు పోసి ఇలా తిప్పేసి ఆ పప్పులో వేసేసుకోండి. చూడండి మీరు పప్పు చిక్కదనము ఇంకా వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి పప్పులో బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఈ పప్పు ఎక్కువ పలచగా ఉంటే బాగుండదండి, కాస్త చిక్కగానే బాగుంటుంది.
పప్పు నేను 5-6 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇప్పుడు దానికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. తాలింపు కోసము ఓ చిన్న గిన్నె వేడి చేసి అందులో ఓ స్పూను నెయ్యన్నా నూనె అన్నా మీ ఇష్టం అండి, దేంతో తాలింపు పెడితే అది. అందులో అర చెంచా ఆవాలు, దంచిన వెల్లుల్లి, అర చెంచా జీలకర్ర వేయండి. వెల్లుల్లి దంచి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేయండి. తాలింపు బాగా వేగాక ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి పప్పులో కలిపేయండి. చూసారా పప్పు ఎంత దగ్గరికి అయ్యి ఎంత బాగా కనిపిస్తుందో. వేడి వేడి రైస్లోకి పప్పు, కాస్తంత మామిడికాయ పచ్చడి, ఓ పాపడాలు ఉంటే ఎంత బాగుంటుందో చూడండి. ఆహా అనాల్సిందే. చూడండి మన పప్పు రెడీ అయిపోయింది. ఈ పప్పు రోటీ ఆర్ రైస్ రెండుతో బాగుంటుందండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.